విధేయత వల్ల ఆదామవ్వలు మరి జీవితాన్ని మరి సమాధానాన్ని శాంతిని కోల్పోయారు. వాళ్ళ భూమిని ఏలుమని దేవుడు ఇచ్చాడు. యుగాలు తరతరాలు అంత మంచి వాళ్ళకి మరణం లేకుండా నరకం లేకుండే ఏం లేకుండా అవిధేయత తినకూడని పండు తిన్నారు. అందుకే భూమి మీద అన్నీ చేసేట్లు ఉన్నారు. దేవునికి ఇష్టమైనవి అయిష్టమైనవి వదిలిపెట్టాలి. దగ్గర కూడా పోవద్దు, దగ్గర కూడా రానివద్దు. హల్లెలూయా. కొన్ని సహవాసాలు ఉంటాయి, చెడు సహవాసాలు ఉంటాయి. వాళ్ళ దగ్గర పోవద్దు, దగ్గరికి రానివద్దు. చెప్పేంత వరకే, ప్రార్థించేంత వరకు. హల్లెలూయా. మరి యేసు ప్రభు మరి చెడిపోయిన దాన్ని బాగు చేయడానికి వచ్చాను, నశించే దాన్ని వెతికి రక్షించడానికి యేసు ప్రభు వచ్చాను. మరి అంతేకాకుండా మన కొరకు ధర చెల్లించడానికి వచ్చాను. ధర చెల్లించే ముందు కొన్ని విషయాలు చెప్పాను. నా గొర్రెలు నా స్వరము వింటాయి. నువ్వు దేవుని బిడ్డవు అనుకుంటే ఆయనకు లోబడి నేర్చుకో. నీకు అర్థం కాకపోయాను. ఒక ప్రాంతంలో, కానూను ప్రాంతంలో యేసు ప్రభు తనకు తన శిష్యులకు ఇన్విటేషన్ వచ్చినప్పుడు అక్కడ వివాహ విందులో మరి భోజనం ముందు, భోజనం తర్వాత ద్రాక్షరసం పెడతారు, జ్యూస్ పెడతారు. మరి అది అక్కడ అయిపోయినప్పుడు వాళ్ళ తల్లి ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి పరిచారకు వేసుకోవడం చూపుతూ ద్రాక్షరసం అయిపోయిందని చెప్తారు. నమ్మ నా సమయం ఇంకా రాలేదు అన్నప్పుడు మళ్ళా తల్లి ఏం చేస్తానంటే ఆయన చెప్పిన మాట నువ్వు మీరు విన్నాను అని చెప్పి పరిచారకు చెప్పినప్పుడు పరిచారకు పోయి ఆయన వేసాము నువ్వు నిలబడినప్పుడు అక్కడ 6 రాతి బాణాలు ఉంటాయి. ఎన్ని బాణాలు? 6 రాతి బాణాలు. చదువు ఒకటి చదువు. అదొకటి 2వ అధ్యాయము 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహంలో పిలువబడింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయం ఇంకా రాలేదనను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనను. ఈదులు శుద్ధీకరణ చాల ప్రకారము 2 బాణాలు 3 తూములు అట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేవి. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు మంచి విందు పదార్థం యుద్ధకు తీసుకుని పోనని చెప్పగా వారు తీసుకుని పోయింది. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలియదు కానీ విందు పదానికి తెలియకపోయాను. కనుక ద్రాక్షరసం అయిపోయిన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసంలో పోయిను, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసంలో పోయిను. ఏవైతే ఇది వరకు మంచి ద్రాక్షరసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానానులో యేసు ఈ మొదటి సూచక్రియలు చేసి తన మహిమను బయలుపరచను. అందువలన ఆయన శిష్యులు ఆయన నందు విశ్వాసం ఉంచేది. ఆమేన్. ఇక్కడ చూడాలి. అయితే యేసు ప్రభు ఒక మాట చెప్పింది పరిచయం అంటే 6 రాతి బాణాలు అక్కడ ఉన్నవి. ఆ రాతి బాణాలు ఏమి నింపమన్నాడు? నీళ్ళు నింపాడు. ఇలా కావాల్సింది ఏమున్నది? రాక్షసం కావాలి. నేనేం చెప్తున్నాడు? సంతకెళ్ళి రాక్షసం తీసుకెళ్ళాలని చెప్పాలి. దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు, దేవుని అర్థం ఉంటాయి. మనుషుల జ్ఞానానికి అర్థం కావు. అయితే నువ్వు చూసిన విధానం బట్టి, విన్నది బట్టి నువ్వు అంచనా వేయడానికి వీలుండదు. దేవుని కార్యాలు, మనుషుల కార్యాలు అట్లుంటాయి, కానీ దేవుని కార్యాలు అట్లుంటాయి, ఇంతగా ఉంటాయి. అయినా కూడా నువ్వు ఏం చేయాలా? ఇంత కనిపించినా లోపడాలి. అర్థం కాకపోయి నువ్వు లోపడినప్పుడు తిప్పుతారు, నీ చరిత్రను ఇట్లా తిరగరాజేస్తారు దేవుడు. అయితే ఈ మనుషులు ఎటువంటి వాళ్ళు అంటే ఆయన మాట వినేటోళ్ళు వీళ్ళంతా. దేవునికి ఎవరు కావాలంటే ఆయన మాట వినేటోళ్ళు కావాలి. 1000 మంది దేవుని మాట విన్నోళ్ళు కాదు, ఒక్కరైనా ఇద్దరైనా దేవుని మాట వింటే చరిత్ర తిరగరాజేస్తారు. హల్లెలూయా. మీ రోజు వచ్చిన దేవుని మాట విని నేర్చుకో, అప్పుడు నీ చరిత్ర తిరగరాజేస్తారు. ఎంత వాళ్ళు ఏం చేశారు? ఏమయ్యా మరి ద్రాక్ష సంవత్సరం ఉంటే మరి ద్రాక్ష పండు తీసుకొచ్చి చేయమంటే అర్థం ఉన్నది. నీళ్ళు పోయమంటున్నాయి, నీళ్ళు పోసేసారు. తర్వాత అదే నీళ్ళు ఎవరైతే తీసుకొచ్చారో, నీళ్ళు పోసారో వాళ్ళనే ప్రధాని దగ్గరికి ఏం తీసుకోమంటున్నాడు? ద్రాక్ష రసంగా తీసుకోమంటున్నాడు. లోకజ్ఞానులు ఏమంటారు? క్యా సమజ్దాయి, నన్ను ఏమనుకుంటున్నావు అని అంటారు. పిచ్చోన్లాగా అనిపిస్తున్నా అంటారు. తెలిమంతులు అయితే అంటారు ఈ మాట అంటారు. చదువుకున్న వాళ్ళు తెలిమంతులు ఈ మాట తప్పకుండా అంటారు. ఇక దేవుని ఆనుకున్న వాళ్ళకి ఇది అర్థం తెలుసు కాబట్టి అన్నారు. అయితే ఏమైంది?
అట్లనే చెప్పి నమ్మి ఆ నీళ్ళని తీసుకుపోయి ప్రధాని మామూలు వాళ్ళ దగ్గర కూడా కాదు, ప్రధాని దగ్గర అంటే భయం అయితే ఎవరికి కాదు. కానీ దేవుడు ఎక్కువనా ప్రధాని ఎక్కువనా? యేసుప్రభు ఎక్కువ. యేసుప్రభు ఒకసారి దర్శించినప్పుడు యేసుప్రభు విలువ తెలవాలని నీకు ఆ రుచి తెలవాలా. నన్ను ఒక్కటేసారి దర్శించండి, ఆ తర్వాత అనేకసార్లు దర్శించండి, నాకు విలువ తెలుసు, దేవుని విలువ. ఆయన కొరకు చాలా శ్రేష్టమైన కూడా ఆయన పెట్టుకు పెంచుకొని నేను వదిలిపెట్టేసుకున్నా. ఉద్యోగాలు వదిలిపెట్టుకున్నా, వ్యాపారాలు వదిలిపెట్టుకున్నా, నా హోదా వదిలిపెట్టుకున్నా, నా పేరు పక్కన పెంటకు పెట్టుకొని వదిలిపెట్టుకున్నా. దేవుని కొరకు సంతోషం ఉన్నది, ధైర్యం ఉన్నది, విశ్వాసం ఉన్నది. మరి అవమానాలు వచ్చినాయి, గాయమైంది, అవన్నీ జరిగినాయి. కానీ దేవుడు నా కొరకు చేసిన దాంట్లో ఇదేం లేదని చెప్పి వదిలేసిన. అయితే వాళ్ళు ధైర్యంతో పెట్టినప్పుడు ఏమైంది, ప్రధాని మెచ్చుకుంటున్నాడు. తాగానే ఎట్లయిందంట, మరి ఆశ్చర్యపోయింది. ఎవరే కానీ ముందు మంచి ఇచ్చి తర్వాత ఏమిస్తారు, డబ్బులు ఇస్తారు. కానీ మీ యొద్దన అయితే శ్రేష్టమైనది ఉన్నది, మంచిది ఉన్నది. అయితే అక్కడ ఉన్నది ఏం జరిగిందంటే ఆయన చెప్పింది వాళ్ళు చేశారు. హల్లెలూయా. నీ జీవితంలో ఓటమి చూడొద్దంట, ఆయన చెప్పింది నువ్వు చెయ్యి. తప్పకుండా నీ జీవితం ఏముంటుంది, ఆశీర్వాదాలు ఉంటాయి. ఆ తర్వాత పేతురును దర్శించండి. సిమోను ఓడిపోతే ఎప్పుడే కానీ ఎక్కువ మటుకు ఎవరి దగ్గరకు వస్తాడు దేవుడు, ఓడిపోయిన వారి దగ్గరకు వస్తాం. కానీ చాలామందికి ఓడిపోయిన వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాడు, కార్యాలు జరిగినాయి. పడిపోయిన వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి కార్యాలు జరిగినాయి. ఓడిపోయి రాత్రంతా కష్టపడి ఒక్క చేప రాకపోతే వాళ్ళ కడుక్కొని ఇంటికి పోదాం అనుకున్న సమయంలో యేసుప్రభువు వారిని దర్శించి అక్కడున్న సమాజానికి, అక్కడున్న ప్రజలకు నేను సువార్త ప్రకటిస్తా, సందేశం అందిస్తా, కాస్త నీ పదవులు నాకు చోటిస్తావు అంటే సంతోషంగా చేర్చుకొని ఆయన నిలబడి ప్రకటించడానికి చోటు ఇచ్చాను. యేసుప్రభువు ఎవరు కూడా రుణసుడు కాదు. నీ ఉద్యోగంలో ఆయన చోటు ఇవ్వాలి. హల్లెలూయా. ఏం జరిగింది, సందేశం అయిన తర్వాత విశ్వాసము దేవుని మాట వినటం వల్ల వస్తానని చెప్పి వాక్యం వినాలి, దేవుని వాక్యం వినాలి, చదవాలి బాగా. అయితే ఏమైంది, వాళ్ళంతా పోయిన తర్వాత సిమోను కాస్త నీ పడవను లోతు తీసుకెళ్ళి వాళ్ళే అంటారు. అయితే సిమోను ఏమంటారు, రాత్రంతా ప్రభా, రాత్రంతా కష్టపడిన ఒక్క చేప కూడా వాళ్ళు, కానీ నీ మాట చొప్పున. ఎవరి మాట చొప్పున? యేసే మాట చొప్పున నేను వలేస్తా. తిరుగుబాటు చేయలేదు. తిరుగుబాటు నీ జీవితంలో ఉండదు, అది వెళ్ళిపోవాలి. ఏమైపోవాలా, నా జీవితంలో ఎటువంటి తిరుగుబాటు ఉండవద్దు, తీసేసుకోవాలి నీ జీవితంలోంచి. హల్లెలూయా. అతిశయం తీసుకోవాలి, తిరుగుబాటు తీసేయాలా, అవిధేయత తీసుకున్నప్పుడు నీకు ఆశీర్వాదం ఉంటుంది. అయితే విశ్వాసంతో ఏ మాట చెప్పకుండా వలయగానే విస్తారమైన చేపలు పడ్డాయి. చాలామంది దేవుని మాటలు వినరు, వాళ్ళ బుద్ధి మీద ఆధారపడతా ఉంటారు. ఏడాది చూడడానికి ఏం కనిపిస్తుంది, ఏడాదిగానే కనిపిస్తుంది. చూడడానికి రాయి ఏం కనిపిస్తుంది, రాళ్ళకేంచి నీళ్ళు వస్తాయి కానీ ఇంపాసిబుల్. కానీ నీ తెలివి వాడొద్దు. అక్కడ దేవుడు చెప్పినంటే ఆయన కృప మీద ఆధారపడి వెళ్ళిపోతే కాలం జరుగుతాయి. చాలామంది ఆశీర్వాదం చూడకుండా కారణాలు ఏంటంటే వాళ్ళ తెలివి వాడుతూ ఉన్నారు. యేసుప్రభువు దగ్గరకు వచ్చినాక నీ తెలివి కాదు, ఆయన ఏం చెప్తున్నా అది విను అంతే. బుక్ పట్టుకుంటే బుక్ పట్టుకో, ప్రార్థన చేయంటే ప్రార్థన చేయి, అక్కడ నిలబడు అంటే అక్కడ నిలబడు, అక్కడ కూర్చోంటే కూర్చో, చాలు, నీకు ఆశీర్వాదం ఉంటాయి. 40 రోజులు మోషే భక్తులు లోపలికి వెళ్ళి ధర్మశాస్త్రంలో దేవుడు అందిస్తుంటే చదువుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. 40 రోజులు అక్కడ పక్కకు కొండ మీద ఎవరున్న తర్వాత యెహోషువ ఉన్నారు. అక్కడి నుంచి లేవలేదు. ఇప్పుడు 2 గంటలు కూర్చోలేకపోతున్నాం మనం కొన్నిసార్లు. అయితే నమ్మకంగా ఎక్కడ ఉండమంటారు అక్కడ ఉండడం, అక్కడ ఆశీర్వాదం ఉంటాం. 20 లక్షల జనంలో 6 లక్షల జనంలో ఒక్కడే దొరికిండు మోషే తర్వాత నాయకుడు. ఎవరు? యెహోషువ. ఆయనలో సమర్పణ ఉన్నది, ఆయనలో తగ్గింపు ఉన్నది, ఆయనలో కమిట్మెంట్ నిబంధన ఉన్నది. యెహోషువని ఎవరు చూశారు? మోషేతో దేవుడు ముఖాముఖంగా మాట్లాడుతున్నారు. యెహోషువ దగ్గర ఎవరు లేరు. అక్కడ కిందున్న జనం 6 లక్షల మించిన జనం అక్కడ ఆటలాడుతూ ఉన్నారు. నేను ఒక్కనే ఉన్నా కానీ కొండ దిగిందా, కొండ దిగితే ఆశీర్వాదం కోల్పోతుండే, లోపలికి వెళ్తే కాలిపోతుండే. మోషే ఏం చేస్తుండే చాలామంది దైవజనం చూడొద్దు. తొంగి చూసిండా? చూడలే. తొంగి చూసేది ఉండదు. ఒక్కొక్కరికి పరిచయం, ఒక్కొక్కరికి పని, ఒక్కో కంపెనీ ఒక్కొక్కరికి ఒక్కో బాస్కి ఒక్కొక్క ఏమంటారు క్యాబిన్ ఉంటుంది. పర్మిషన్ లేకుండా క్యాబిన్లో పోతారా? ఎవరి ఒకవేళ మోషే కొండ దిగినా ఈయన పని క్లోజ్ అయిపోతుండే. మోషే భక్తులు ఏం చేస్తుంటే ముందుకెళ్ళిపోయినా అగ్ని కాల్చేస్తుండే. అట్లా జరిగినాయి అంతకుముందు. కానీ ఆయన ఎక్కడుండో అక్కడే ఉన్న నమ్మకంగా ఉన్నాడు. దేవుడు ఏం చూసిండు? ఎవ్వరు చూడలే. యెహోషువను చూసిండు. తర్వాత మోషే తర్వాత యెహోషువ నాయకుడు ఆయన.
కొన్నిసార్లు నాయకత్వాలు ఒట్టిగానే ఇవ్వడు, పరీక్షిస్తారు, పరిశోధిస్తారు. నాయకులు ఎవరు చేస్తారు? మామూలు వాళ్ళు ఉంటారు నాయకులుగా, ఇన్ని తర్ఫీదు పొందుకున్న వాళ్ళు ఉంటారు. మరి అంతకని ఇది ఎక్కువ, ఇది సేవ అంటే. అయితే అక్కడ పేతురు ఏమన్నా అంటే ప్రభా అని చెప్పి పట్టిన వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టింది అక్కడ. కాబట్టి ఏమన్నాడు, ఆయన కూడా తెలియదు దేవుని సేవ చేస్తానని చెప్పి భయపడి పాపిని ప్రభా నా నుంచి దూరము అంటాడు. యేసు ఎవరి కొరకు వచ్చాడు? పాపికి వచ్చాడు. నీకు బలహీత ఉంటే నువ్వు చెప్పు, నాకు బలహీత ఉంది ప్రభా, నీకు దగ్గర బలహీత నేను బాగున్నా అంటే దేవుడు అసహించుకుంటాడు. నువ్వు బలహీనం అయితే ఓడిపోతే ఓడిపోయిన ప్రభా అని చెప్పు, పడిపోయిన ప్రభా అని చెప్పు. నాలో ఈ దేశం ఉంది ప్రభా, ఈ కక్ష ఉంది, నాయన పగ ఉంది ప్రభా. 2 చేపలు 5 రొట్టెలు ఎంతమంది తిన్నారు? నీకు వచ్చిన దాన్ని దీవించమని అడుగు. వచ్చింది నువ్వు దీవించాను, అది ఎంత వచ్చిన దీవెన కాదు, అది వచ్చింది దాన్ని దీవించాలంటే దేవుడు దీవిస్తాడు. ఏం జరిగినప్పుడు అద్భుతం జరిగింది. విస్తరించినప్పుడు చూసి అదొక ఆశ్చర్యపోయాడు. యేసు ప్రభు సాక్షాత్తుగా ఆయన దేవుడు అని తెలుసుకున్నాడు. దూరంపు అంటే భయపడకు, నేను మనుషులను పట్టుజారులుగా చేస్తా. అసాధ్యమైన కార్యం ఏదో తెలుసా మీకు? భూమి మీద డబ్బు సంపాదించేది కాదు, అసాధ్యమైన కార్యము ఆత్మను సంపాదించేది. అది ఎవరు సంపాదిస్తారంటే దేవుని పిలుపులో ఉన్న వాళ్ళు, క్రైస్తవులు, విశ్వాసులు, మరి ఆయన పిల్లలు సంపాదిస్తారు. సభలు కొడదాం. ఈ ఆత్మలు ఎక్కడుంటాయి? ఇవి తరగని వజ్రాల కన్నా శ్రేష్టమైన ఈ ఆత్మలు. ఈ ఆత్మలు ఇక్కడ ఉండడానికి కాదు, ఈ ఆత్మలను ఎక్కడ తీసుకెళ్తున్నాం? మనము పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తున్నాం. పరలోక తండ్రిని పరిచయం చేసినప్పుడు, పరలోక తండ్రిని వారు నమ్ముకున్నప్పుడు వాళ్ళు జీవాత్మ వస్తుంది. యుగయుగాలు తరతరాలు జీవించే ఆత్మ వాళ్ళు ప్రవేశిస్తారు. యేసును నమ్ముకున్నంత వరకు అది మామూలు బలహీనమైన ఆత్మ, అది నశించిపోయే ఆత్మ. కానీ యేసును నమ్ముకున్న తర్వాత, బాప్తిజం తీసుకున్న తర్వాత వెలుగుతో కూడిన ఆత్మ, లోకాన్ని జయించే ఆత్మ వాళ్ళ లోపల ఉంటుంది. హల్లెలూయా. వాళ్ళు మామూలే, కానీ దేవుడు వాళ్ళతో ఉన్నప్పుడు లోకానికి దీవెనకరంగా మన యేసుప్రభువు ఉన్నాడు, నేను వెలుగు ఉన్నట్టు మీరు లోకానికి వెలుగు ఉన్నారు. ఓడిపోయిన వారికి ఏమి ఇస్తాడు? జయం ఇస్తాడు. పడిపోయిన వాళ్ళు ఏం చేస్తాడు? లేపుతాడు. పిరికోలు ఏం చేస్తాడు? ధైర్యశాల చేస్తాడు. యేసుప్రభువు నమ్ముకున్న వాళ్ళు పిరికోలు కాదు, తెగించిన వాళ్ళు, లోకరీతి చచ్చిపోయిన వాళ్ళు. చచ్చిపోయినకి గిచ్చుతా ఉంటే ఏమవుతుంది? ఏం కాదు. మనకు గాయాలు అవుతాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, మనకు పరగబడి. ఎందుకంటే మన తండ్రి ఏం చేస్తూ ఉంటాడు? కట్టుకడతా ఉంటాడు. అంటే లోబడిని నేర్చుకోవాలి. లోబడినప్పుడు కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు సులువైన మామూలే. విచారానికి ఒక కోటీశ్వరునికి వేయడం ఎంత సులువో, దేవదేవునికి అద్భుతాలు చేయడం అంత సులువే. కబర్లు కొట్టు. నీళ్ళని ఏం చేసిండు దేవుడు? రాక్షసంగా మార్చిండు. సముద్రంలో చేపలేని జాగల దేవుడు సృష్టించి 2 దూడలను బట్టి అంత ఇచ్చాడు. పేతురు, మరి సిమోన్ పేతురు ఒక అడుగంత మాత్రమే ఇచ్చాడు, కానీ 2 దూడలు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. కానీ దేవునికి లోపడాలి. ఒకసారి భక్తి అంకులుగా దేవుని చేత గొప్పవాడు మన సేవకుడు. అయితే ఫ్లైట్ ఇక్కడ నుంచి చెన్నైకి అప్పుడు తక్కువ ఉండే, చెన్నైకి ఉంటే ఆ ఫ్లైట్ కూడా సిద్ధమవుతా ఉంటే దేవుడు నన్నంట, నాకు పలానా చర్చ్ వ్యక్తున్నాడు కదా, ఆయన అనారోగ్యంతో ఉన్నాడు, వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి. వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ ఫ్లైట్ వెళ్ళిపోతుంది. ఖర్చుతో కూడినటువంటిది. అయితే ఈయనేమన్నాడు? ప్రభు, మరి అక్కడ నా ఫ్లైట్ పోతుంది కదా, ఇక్కడ ఒక్కరిని చెప్పాలా, అక్కడ 1000 మంది నాకు వెయిట్ చేస్తున్నారు, అక్కడ కమిట్మెంట్ ఇచ్చిన. ఇప్పుడు ఏది ఎక్కువ? 1000 మందికి చెప్పేది ఎక్కువనా, ఒక్కరికి 1000 చెప్పేది ఎక్కువనా? ఒకరితే ఎక్కువ మంది చెప్పవచ్చు, దేవునికే ఆయన బోధ చేయొచ్చు. కానీ ప్రభు నువ్వు చెప్తున్నావు కదా, సరే వెళ్తా అని చెప్పి వెళ్ళిపోయాను. ఆ ప్రార్థన చేసుకున్న తర్వాత అక్కడ పోయేసరికి ఒకరు వెయిటింగ్ చేసినటువంటి వాళ్ళు కూడా ఆ ఫ్లైట్ వెళ్ళిపోయింది. ఏమయ్యారు, ఇంటర్నెట్ వచ్చి మీకు తెలుసు కానీ, నాకు తెలుసు కానీ దేవుడు ఏం చెప్పాడంటే ఫలానా దగ్గర వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు. పోయి వచ్చిన, నా పని అయితే చేసుకుని ఇక్కడ వచ్చానని చెప్పి చిన్న ప్రార్థన చేసుకున్నాక అనౌన్స్మెంట్ ఏమొస్తుందంటే, పోయినటువంటి ఫ్లైట్ తిరిగి వెనుకకు వస్తుంది. ఎందుకంటే అక్కడ ఒక యువరాణి తన కాబోయే భర్త ఒక ఉంగరం అక్కడ రెస్టారెంట్ మర్చిపోయిందంట. దాని కొరకు ఎంత ధరలను చెల్లిస్తాయని చెప్పి బ్రతిమాలుకుంటే అది యాక్సెప్ట్ చేసి తిరిగి వస్తున్నారు అన్నప్పుడు, అది తిరిగి వచ్చిన తర్వాత వచ్చిన, అయ్యా నాకు టికెట్ ఉంది కానీ నేను మిస్ అయిపోయినా, ఇప్పుడు వచ్చింది ఎక్కొచ్చు అంటే, సంతోషం, నీకు టికెట్ ఉంటే ఎక్కువ వచ్చాను. దేవుడు మన కొరకు సృష్టిస్తాడు.
ఎవరు ఎట్లా వాడుకుంటూ తెలియదు, కానీ ఒక్కటి నీ జీవితంలో ఒక్కటి ఈరోజు సమర్పించుకునేటంటే నాకు అర్థమైన అర్థం కాకపోయినా ప్రభా నీకు లోపడతా. నీకు అర్థమైన అర్థం కాకపోయినా బైబుల్ చదువు, నీకు అర్థం చేపిస్తాను. నీకు అర్థమైన అర్థం కాకపోయినా నీ లోపాలు ఒప్పుకొని వదిలిపెట్టు, నన్ను దీవించే ప్రభాని అడుగు, నేను వెంబడిస్తే ప్రభాని అడుగు, దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఈ మాటలు దేవుడు దీవించి ఆశించి గొప్ప వాడుకొని కళ్ళు మూసుకుందాం. చాలు.